బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో అయితే వచ్చింది కదా, సో ఈసారి కామన్ పీపుల్ ని తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? తీసుకుంటారు కామన్ పీపుల్ ని తీసుకుంటేనే కదా మనం అందరం కూడా చూస్తాం, లైక్ ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతాము సెలబ్రిటీస్ తో ఉండి, లైక్ వాళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి అని తెలుసుకుంటాము. సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ ఈసారి అయితే అంత ఎవరు అనుకోవట్లేదు, వీళ్ళే సర్టెన్ పీపుల్ వస్తున్నారని. సో చూస్తున్నాం. మొదటి వరకు రైతు బిడ్డ, తర్వాత జవాన్ బిడ్డ అని చెప్పేసి అన్నారు కదా, ఈసారి ఏ బిడ్డ రాబోతుంది? ఏమో అంత క్లారిటీ అయితే లేదు ఇప్పుడైతే, ఇప్పుడు అంత ఎవరు ఫోకస్ చేయట్లేదేమో నాకు తెలిసి. అందుకని అంటున్నారు, బయట రూమర్స్ అయితే వస్తున్నాయి. నాకైతే వాళ్ళు ఉన్న పొజిషన్ కి రారేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఎవరిదైతే కాంట్రవర్సీ నడిచిందో వాళ్ళందరూ కూడా వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది. మంగ్లీ కావచ్చు, అశ్విరెడ్డి కావచ్చు, మళ్ళీ విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళంతా కూడా సో వస్తారని మీరు అనుకుంటున్నారా? వస్తే ఎలా ఉంటది అనుకుంటున్నారు? వస్తే బానే ఉంటది, ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు అందరూ. ఎందుకంటే మంగ్లీ బాగా పాడుతుంది పాటలు, తను మంచిగా సింగర్ కాబట్టి సో ఎంటర్టైన్ గా ఫీల్ అవుతారు. లాస్ట్ 2 టైమ్స్ చూసుకుంటే సామాన్యులే గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది అంటే సెలబ్రిటీస్ వైపు మద్దతు పలికి ఎలా కనిపిస్తున్నారు అంటే పాపం లేని జాలివారి అలా ఏం ఉండదు, వాళ్ళు ఎలా గేమ్ ఆడితే అలానే ఓట్ చేస్తారు అందరూ. చూడాలి. సో అగ్ని పరీక్షకి ఇప్పుడు 12 నుంచి మంత్ 20 దాకా అప్లై చేసుకోవాలంట. మీరేమైనా అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉందా? లేదు, ఇప్పుడైతే ఏమి ఇంట్రెస్ట్ లేదు. లేదు అంత లేదు. అంటే మంచిదే వస్తే. ఇప్పుడు ఎవరు అనుకోవట్లేదు, అంటే అందరూ మనకు నచ్చిన వాళ్ళు అందరూ కొంచెం హైయర్ పొజిషన్స్ లో ఉన్నారు కదా, వాళ్ళు రారు కదా. సో అందుకని నాకైతే రారేమో అనిపిస్తుంది. ఆయన సామాన్యం అని కాకపోతే అంత ఏమో అంత ఇంట్రెస్టింగ్ గా పీపుల్ చూడరేమో అనిపిస్తుంది. ఎందుకు రాలేదు, వచ్చింది కదా, వచ్చింది కదా, లైక్ సెలబ్రిటీస్ కి వచ్చింది, కామన్ పీపుల్ కి కూడా వచ్చింది. సింపతి వల్ల అయితే కొన్నిసార్లు అయ్యింది, ఆట వల్ల అయితే మాక్సిమం వేస్తున్నారు ఇప్పుడు అందరికి తెలిసింది కాబట్టి. మీ పరంగా బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడా రియాలిటీ షోనా? ఇట్స్ అంటే అది రెండు లాగా ఉంటది, స్క్రిప్టెడ్ ఉంటది, రియాలిటీ షో లాగా కూడా ఉంటది, అలా మనకు చూపిస్తారు. అంటే బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఏంటి చూసే ఆడియన్స్ కి? చూసే అంటే ఎంటర్టైన్మెంట్ చూస్తాము, సో మనం కొద్దిసేపు ఉండి నవ్వుకోవచ్చు. ఇంట్లో మమ్మీ వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, లైవ్ అయినా ఏదైనా సరే. చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా. లవ్ ట్రాక్స్ అనేది వాళ్ళ ఒపీనియన్, అది మనం చెప్పలేము. కొంతమంది వాళ్ళు ఉంటారు కాబట్టి వీ కెనాట్ సే లైక్ దట్.